అందరికీ నమస్కారం. కోవూరు నియోజకవర్గంలో జైభీమరావు భారత పార్టీ జడా శ్రావణ్ కుమార్ గారు నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చుటకు, ఆయన యొక్క ఆశయాలను సాధన కొరకు ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ఓటు గుర్తు మీద ఓటు వేసి బహుజనుల యొక్క నినాదాన్ని ముందుకు సాగాలని, నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల వారందరికీ మేలుకరమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి పరిపాలన ఇవ్వాలని మీ ముందుకు కూర్చున్నాను. నా పేరు ఆళ్ల శివయ్య. మన యొక్క గుర్తు కోటు గుర్తుపై మీ యొక్క పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కోవూరు నియోజకవర్గంలో గెలిపించాలని కోవూరు నియోజకవర్గ ప్రజలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు మనం చేస్తూ ఉన్నాం. జై భీమ్. కోవూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో, నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి గ్రామంలోనూ కమిటీ హాళ్ళు నిర్మించి పేద ప్రజలకు కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేస్తామని మన యొక్క జై భీమ్ భారత పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో అయితే సైడ్ కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినిపోయింది. దళిత వాడల్లో, గిరిజన వాడల్లో వాటిని పట్టించుకునేవారే లేరు. ఆ యొక్క ప్రాంతాల్లో చక్కటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సస్యశ్యామలైనటువంటి చక్కటి బృందావనం లాంటి ఒక చక్కటి నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గం ఉండాలని నేను కోరుకుంటూ, ప్రజల యొద్దకు ఈ పరిపాలన తీసుకొని మన ఓటు, మన యొక్క పరిపాలన మన గ్రామాల్లో జరగాలన్నది ప్రతి సామాన్యుడి కోరిక. ఆ కోరిక నెరవేర్చడానికి నేను మీ ముందుకు వచ్చినాను. అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకి ప్రతి తీర్పును వెలువరించే విధంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తామని, ప్రతి సామాన్యుడు, ప్రతి నిరుద్యోగి రానున్న కాలంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి విద్యా, వైద్యం చక్కగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ చక్కగా జరిగే విధంగా చూడడానికి ప్రయత్నం చేస్తామని మనవి చేస్తున్నాం. పేదల పాలిట వరంగా ఉన్నటువంటి మన జేబీపీ పార్టీని గెలిపించి పేదోడి పక్కన మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.